నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శ్రేష్ఠ కిచెన్. నేను మీ రవలి. ఇవాళ ఒక రుచికరమైన రెసిపీ చూపించబోతున్నాను. ఇదే మన హైదరాబాదీ దమ్ కిచడీ రెసిపీ. ఇది చాలా అంటే చాలా టేస్టీగా, కమ్మగా, సూపర్గా ఉంటుంది. పప్పు, చికెన్, నాన్ వెజ్ కర్రీస్లోకి లేకపోతే వెజ్ కర్రీస్లోకి కూడా సూపర్గా సెట్ అవుతుంది. చాలా అంటే చాలా టేస్టీగా, సింపుల్గా అయిపోతుంది. కొంచెం సమయంలోనే ఇది ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అలాగే చాలా హెల్తీ కూడా. సో ఇంత టేస్టీ అయిన దమ్ కిచడీ ఎలా చేసుకోవాలో ఇవాళ వీడియోలో చూపించేస్తాను. ముందుగా ఒక బౌల్లోకి నేను ఇక్కడ ఒక 1.5 గ్లాస్ అంతా బియ్యం తీసుకుంటున్నాను. నేను ఇక్కడ నార్మల్ మనం రెగ్యులర్గా యూస్ చేసే బియ్యమే తీసుకున్నాను. ఇందులోకి ఒక 1/2 కప్ అంతా ఎర్రపప్పు వేస్తున్నాను. ఎర్ర కందిపప్పు ఉంటుంది కదా, అది నేను ఇక్కడ తీసుకున్నాను. అదే గ్లాస్తోని ఇంకొక 1/2 గ్లాస్ అంతా పెసరపప్పు తీసుకున్నాను. ఇలా బియ్యం, ఎర్రపప్పు, పెసరపప్పు ఈ మూడింటిని కూడా ఒక బౌల్లో వేసుకొని వాటర్ పోసేసుకొని ఒకసారి మంచిగా దీన్ని వాష్ చేసుకొని తీసుకోవాలి. ఇలా వాటర్ పోసుకొని ఒక 2 టైమ్స్ నేను ఇక్కడ మంచిగా వాష్ చేసుకుంటున్నాను. ఇలా శుభ్రంగా దీన్ని మంచిగా వాష్ చేసుకున్నాక ఈ వాటర్ని తీసేసుకొని ఇప్పుడు ఇందులోకి కొన్ని వాటర్ పోసేసుకొని మనం దీన్ని నానబెట్టుకోవాలి. ఒక 30 నిమిషాల సేపు దీన్ని నానబెట్టుకుంటే సరిపోతుంది. ఇలా వాటర్ పోసేసుకొని దీన్ని మనం సపరేట్గా పెట్టేసుకుందాము. ఇప్పుడు నేను ఇక్కడ ప్రాసెస్ చూపిస్తున్నానండి. నేను ఇక్కడ ఒక బాండ్లీలో ఒక 2 టేబుల్ స్పూన్స్ అంతా ఆయిల్ తీసుకున్నాను. ఇందులోకి ఒక 3 లవంగాలు, ఒక 2 దాల్చిన చెక్క నేను ఇక్కడ వేసాను. అలాగే ఒక 3 ఇలాచీలను కూడా వేస్తున్నాను మంచి ఫ్లేవర్ కోసం. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ అంతా షాజీరా నేను ఇక్కడ వేసుకున్నాను. షాజీరా వేసుకున్నాక ఒక 3 బిర్యానీ ఆకులు ఉంటాయి కదా, అవి కూడా వేసానండి. వేయడం వల్ల మంచి ఫ్లేవర్ఫుల్గా ఉంటుంది మనకు రైస్. ఆ తర్వాత ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని నేను ఇలాగ పొడవుగా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఉల్లిపాయని కూడా ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ కొన్ని కాజు ముక్కలు కూడా వేసాను. మంచిగా ఉంటుంది, మనకు పంటికి తలుగుతూ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రైస్. ఇందులోకి కాజు ముక్కలు కూడా వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని నేను ఇక్కడ కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఆ తర్వాత ఒక 5 లేదా 6 పచ్చిమిర్చిని మంచిగా ఇలా చీలకలుగా కట్ చేసుకొని ఇందులోకి వేసుకోవాలి. ఇలా పచ్చిమిర్చి, కరివేపాకు కూడా మొత్తం ఇందులోకి మంచిగా కలిసిపోయేటట్టు బాగా కలిపేసుకున్నాక ఇందులోకి ఒక పెద్ద క్యారెట్ని నేను ఇలా పొడవుగా కట్ చేసుకొని తీసుకున్నాను. క్యారెట్ వేయడం ఆప్షనల్ అండి, మీరు కావాలంటే వేసుకోవచ్చు లేదా స్కిప్ చేసేయచ్చు. ఇలా క్యారెట్ వేసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి ఒక 1.5 స్పూన్ అంతా నేను ఇక్కడ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. అలాగే ఒక 1/2 టీ స్పూన్ అంతా పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు కూడా మంచిగా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇలా కాసేపటికి అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చిదనం అంతా కూడా పోయాక ఇందులోకి మనం వాటర్ వేసేసుకుందాము. నేను ఇక్కడ ఒక 4.5 గ్లాసెస్ అంతా వాటర్ నేను ఇక్కడ తీసుకున్నాను. అంటే ఒక గ్లాస్ బియ్యంకి నేను ఇక్కడ 1.5 గ్లాస్ చొప్పున వాటర్ తీసుకున్నాను. ఇలా సరిగ్గా వాటర్ కొంచెం తీసుకోవడం వల్ల మనకు కిచడీ అనేది పర్ఫెక్ట్ టెక్స్చర్తోని రెడీ అవుతుంది. ఇలా వాటర్ పోసుకున్నాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి కొన్ని పుదీనా ఆకులు, అలాగే కొత్తిమీర కూడా ఇలా సన్నగా తరుక్కొని వేసేసుకోవాలి. ఇలా పుదీనా, కొత్తిమీర కూడా ఒకసారి బాగా కలిపేసుకుందాము. ఇప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ఉప్పు కూడా వేస్తున్నానండి. ఇలా సాల్ట్ కూడా వేసేసుకొని ఒకసారి టేస్ట్ చేసి చూడొచ్చు. సాల్ట్ తక్కువగా అనిపిస్తే ఇంకొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఉప్పుని కూడా ఒకసారి బాగా కలిపేసుకున్నాక మూత పెట్టేసుకొని ఈ వాటర్ అంతా కూడా ఒక బాయిల్లోకి వచ్చేంత వరకు మనం దీన్ని బాగా మరిగించుకోవాలి. ఇలా వాటర్ బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులోకి మనం నానబెట్టుకున్న పప్పు, బియ్యం ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ కూడా వాటర్ డ్రైన్ చేసేసుకొని ఓన్లీ బియ్యం మాత్రమే ఇందులోకి వేసేసుకోవాలన్నమాట. పప్పు, బియ్యంని ఇందులోకి వేసేసుకుందాము. ఇలా ఇదంతా కూడా ఇందులోకి వేసుకున్నాక మంటను హై ఫ్లేమ్లోనే పెట్టేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టుకొని ఒక 2 లేదా 3 నిమిషాల సేపు మంచిగా దీన్ని బాయిల్ అవ్వనివ్వాలి. హై ఫ్లేమ్లో ఈ ప్రాసెస్ చేసుకోవాలి. ఒక హై ఫ్లేమ్లో ఇలా మంచిగా బాయిల్ అవుతూ ఉన్నప్పుడు ఒకసారి బాగా కలిపేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక 4-5 నిమిషాల సేపు మనం మంచిగా దీన్ని ఉడికించుకోవాలి. చూసారా, నేను ఇక్కడ మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ ప్రాసెస్ చేస్తున్నాను. ఒక 4-5 మినిట్స్ మనము మీడియం ఫ్లేమ్లో దీన్ని బాగా ఉడికించుకోవాలి.
ఆ తర్వాత బియ్యం అలాగే పప్పు కూడా ఒక 60 to 70% మంచిగా ఉడికిపోయాక ఒకసారి బాగా కలిపేసుకొని ఇక్కడ నేను చూడండి స్టవ్ మీద ఒక పాత పెనం ఉంటుంది కదా పెంక, అది నేను ఇక్కడ పెడుతున్నాను. ఇలా పెట్టేసి పెనం అంతా కూడా మంచిగా వేడయ్యాక ఈ కిచిడి దీని మీద పెట్టేసుకొని మీద నుంచి కొంచెం నేను ఇక్కడ నిమ్మరసం వేస్తున్నాను. ఇలా నిమ్మరసం వేసుకున్నాక మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల సేపు మంచిగా దీన్ని దమ్ మీద ఉడికించుకోవాలన్నమాట. ఇలా చేయడం వల్ల పప్పు అలాగే అన్నం కూడా మంచిగా ఉడికిపోతుందండి. చాలా అంటే చాలా టేస్టీగా సూపర్ టెక్స్చర్తో మనకు ఈ దమ్ కిచడి అయితే రెడీ అయిపోతుంది. పక్కా హైదరాబాదీ స్టైల్లో ఇది సూపర్ టేస్టీగా యమ్మీగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లా కూడా కట్ చేసి ఇచ్చేసేయచ్చు. చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.